యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరువడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నావో మరి ఆ ప్రార్థన దేవుడు వింటున్నానని మాటిస్తున్నాడు అనమాట. మరి ఆ ప్రార్థన ఎప్పటికీ మర్చిపోనని మాట్లాడుతున్నాడు. మరి వాగ్దానాలు ఎప్పుడు కూడా మొదటి జామున మనకి ఇస్తున్నాడు అంటే వాగ్దానం రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మనకున్న సమస్యలు, వ్యాధులు, బాధలు అది ఏదైనా సరే, ఒక ఉద్యోగం పొందుకోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, అది ఏదైనా అది నువ్వు పొందుకుంటావు అనమాట అండి. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దేవుడు మొదటి జామున మనకి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని నమ్మాలన్నమాట అండి. మరి మొదటి జామునే మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే అది నీ పట్ల దేవునికున్న ప్రణాళిక ఏంటో మరి నువ్వు ప్రార్థన చేసుకుని అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా దేవునితో ఒక ఒక రోజు, ఒక దినము, ఒక గంట మరి నీకు ఎలా వీలుగా ఉంటే అలాగా, లేదంటే ప్రతి దినము కూడా ఆయన చేయి పట్టుకుని నడిస్తే నీకెంతో మేలుకరంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం ఆయన చేయి పట్టుకుని నడవాలి. ఆయన చేయి పట్టుకునే నడుస్తూ ఉండాలి. మరి ఎప్పుడు కూడా ఆయన చేయి మనల్ని విడవడు, ఎడబాయడు అనమాట అండి. మనము ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. మరి అలాంటి స్థితి మనం కలిగి ఉండాలన్నదే దేవుని కోరిక. మరి ఏ సమస్యలు గుండా నువ్వు మొరపెడుతున్నావో ఆ సమస్య నుంచి నీకు దేవుడు విడుదలను అనుగ్రహిస్తాడు అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే మరి నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి ఈ వాగ్దానం షేర్ చేయండి. అలా చేయడం వల్ల మరి వారు చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.